ఫిఫా ప్రపంచ కప్ 2026 లో స్పెయిన్ మరోసారి ప్రపంచానికి తన అసలైన క్లాస్ ను చూపించింది. చివరి క్షణం వరకు ఉత్కంఠం రేపిన క్వార్టర్ ఫైనల్లో బెల్జియాన్ని 2-1 తేడాతో ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మ్యాచ్ ముగియడానికి కేవలం 2 నిమిషాల ముందు వచ్చిన మికెల్ మెరినో గోల్ స్పెయిన్ అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది. ఒత్తిడి సమయంలో జట్టును గెలిపించే ఆటగాడిగా మెరినో మరోసారి తన విలువను నిరూపించాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే స్పెయిన్ బంతిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. పాస్లు, పొజిషన్, అటాకింగ్ ఫుట్బాల్ తో బెల్జియం పై నిరంతరం ఒత్తిడి తీసుకొచ్చింది. ఆ ఆధిపత్యానికి ఫలితంగా 30వ నిమిషంలో ఫాబియన్ రూయిజ్ అద్భుత గోల్ చేసి స్పెయిన్ కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే బెల్జియం కూడా వెనక్కి తగ్గలేదు. 41వ నిమిషంలో చార్లెస్ డి సమయోచితంగా గోల్ చేసి స్కోర్ ను 1-1తో సమం చేశాడు. ఈ టోర్నీలో స్పెయిన్ పై నమోదైన తొలి గోల్ కావడం విశేషం. రెండో అర్ధ భాగంలో ఇరు జట్లు గెలుపు కోసం తీవ్రంగా పోరాడాయి. స్పెయిన్ వరుస దాడులు చేసినా బెల్జియం రక్షణ గోడలా నిలిచింది. ఇక మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లేలా కనిపించిన సమయంలో 88వ నిమిషంలో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. పావు కుబార్సి దూరం నుంచి కొట్టిన షాట్ ను బెల్జియం గోల్ కీపర్ సెన్నే లామెన్స్ పూర్తిగా నియంత్రించలేకపోయాడు. రీబౌండ్ గా వచ్చిన బంతిని మికెల్ మెరినో అద్భుతంగా నెట్లోకి పంపి స్పెయిన్ కు అమూల్యమైన విజయాన్ని అందించాడు. ఇప్పటికే పోర్చుగల్ తో జరిగిన నాకౌట్ మ్యాచ్ లో కూడా కీలక సమయంలో గోల్ చేసి జట్టును గెలిపించిన మెరినో మరోసారి నాకౌట్ స్పెషలిస్ట్ గా తన పేరును నిలబెట్టుకున్నాడు. ఇక మరోవైపు యువ సంచలనం లామిన్ యామిల్ మరోసారి తన అసాధారణ ప్రతిభను చాటుతూ ప్రత్యర్థి రక్షణకు పదే ఇబ్బంది పెట్టాడు. అతని అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో స్పెయిన్ తమ అజేయ పరంపరను వరుసగా 36 మ్యాచ్లకు విస్తరించింది. ఒత్తిడిని తట్టుకుని చివరి వరకు పోరాడే మానసిక బలం, సరైన సమయంలో అవకాశాలను గోల్స్ గా మలిచే నైపుణ్యం ప్రస్తుతం స్పెయిన్ ను ప్రపంచ కప్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా నిలబెడుతోంది. యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞుల కలయికతో రోజు ప్రతి మ్యాచ్ లో మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఇక సెమీఫైనల్లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహాసమరం జరగనుంది. కైలియన్ ఎంబాపే నేతృత్వంలోని బలమైన ఫ్రాన్స్ తో స్పెయిన్ తలపడనుంది. వరుసగా 2 ప్రపంచ కప్ ఫైనల్స్ కు చేరుకున్న ఫ్రాన్స్ కు అపార అనుభవం ఉంది. మరోవైపు స్పెయిన్ యువశక్తి, అద్భుతమైన పాస్టింగ్ గేమ్, అజయ్ జోర్ ఈ మ్యాచ్ ను ఫైనల్ కు ఏమాత్రం తీసిపోని పోరుగా మార్చాయి. మరి ఈ టైటాన్ సమరంలో విజయం సాధించి ఫైనల్ కు చేరేది స్పెయినేనా లేక ఎంబాపేనా? మరోసారి ప్రపంచ కప్ ఫైనల్ టికెట్ దక్కించుకుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో మాకు తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి స్పోర్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.